अस्सलामुअलैकुम नाजरीन, आप देख रहे हैं SUSM न्यूज़ 24/7 में आप सभी का खैर मकदम है। మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మీసాల క్రాంతి. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు. అయితే కార్యకర్తలు చెప్పే విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలలో ఎవరికి విలువ దక్కలేదనేసి, పార్టీలో ప్రాధాన్యం దక్కలేదనేసి, మరి గ్రౌండ్ స్థాయి లెవెల్లో ఒక ఓటర్ని తీసుకెళ్ళి ఓట్ వేయించాలంటే అది బూత్ స్థాయి కార్యకర్త కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ కార్యకర్త వల్లే అవుద్ది. అయితే ఆ కార్యకర్తకి విలువ దక్కాలి. మొట్టమొదట గత 10 సంవత్సరాలలో ఆ కార్యకర్తకు మనం ఏ పోస్టు ఎక్కడ ఇవ్వలేదు. మరి డివిజన్ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గాల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, జిహెచ్ఎంసీ స్థాయిలో కావచ్చు, ఎక్కడ కూడా ఏ కార్యకర్తకు ఏ పోస్టు దక్కలేదు. అసలు పోస్టే రిలీజ్ కాలేదు మన బీఆర్ఎస్ పార్టీలో. అంతా దిగజారి మనం ఉన్న ఏ కార్యకర్తకు కూడా విలువ దక్కలేదు అనేసి ప్రతి కార్యకర్త చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ గారికి ఏవైతే కార్యకర్తలు ఎదుర్కొన్నారో ఒక లెటర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. మరి అక్కడి నుంచి ఏమి రిప్లై రాలేదు. అందుకోసం అనేసి నేను ఈ వీడియో రూపంలో కేటీఆర్ గారికి చేర్చదలుచుకున్నాను. కేటీఆర్ అన్న గారు, ఇప్పుడైనా మీరు గ్రహించి కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. భూస్థాయి నుంచి తీసుకొని నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు, స్టేట్ స్థాయి వరకు కష్టపడే వారికి పోస్టులు ఇవ్వాలి, పార్టీ పోస్టులు ఇవ్వాలి, వాళ్లకు ప్రాధాన్యం కల్పించాలి, విలువనివ్వాలి. గ్రౌండ్ లెవెల్లో వేరే పార్టీ వాళ్ళతో గొడవపడి ఎంతోమంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు. వాళ్ళపైన రకరకాల కేసులు కూడా ఉన్నాయి. వాళ్లకు పట్టించుకున్న నాదుడే లేడు. వాళ్ళంతా వాళ్ళే సొంత డబ్బులతో సొంతంగా జైలుకి వెళ్ళేసి మళ్ళీ బెయిల్ పైన బయటికి ఎంతమంది రావడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళందరినీ పట్టించుకోవాలి, వాళ్ళందరినీ హక్కున చేర్చుకోవాలి. అట్లయితేనే రానున్న రోజుల్లో మనం గెలుస్తాం ఖచ్చితంగా. మీరు అది గ్రహించి ముందుకు రావాలని మా కేటీఆర్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇంకోటి, అప్పుడు మెంబర్షిప్ జరిగినప్పుడు, పార్టీ మెంబర్షిప్ జరిగినప్పుడు ఏ పార్టీ కార్యకర్త కూడా ఐడి కార్డ్స్ అలాంటివి ఇస్తా అని చెప్పారు. అలాంటివి ఏమి ఇవ్వలేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మెంబర్షిప్ చేశారో వారికి ఒక ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడ్డది. అయితే ఎంతమంది కార్యకర్తలు రకరకాలుగా నియోజకవర్గాల్లో ఎంతమంది కార్యకర్తలు చనిపోయారు మధ్యలో, ఏ కార్యకర్తకు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. మరి అది ఎక్కడ పోతుంది? ఒక్కసారి కేటీఆర్ అన్న గారు దృష్టి పెట్టాలా. మరి ఇంకొక విషయం ఏంటంటే, నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమైన లీడర్లతో కూర్చొని మీరు డిస్కషన్ చేసి ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఎవరికి ఏ బాధ్యత కట్టబెట్టాలి అనేది వాళ్ళ నియోజకవర్గాలు డిస్కషన్ చేపట్టిన తర్వాతనే, సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతి ఒక్కరికి చర్చించిన తర్వాతనే పోస్టులు రిలీజ్ చేయాలని మా యొక్క రిక్వెస్ట్ ఈ వీడియో ద్వారా.